చారిత్రక లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లికి బంధ విముక్తి కలిగించేందుకే పాదయాత్ర చేస్తున్నట్టు తెలిపారు. నరసింహస్వామి సాక్షిగా నేను ప్రశ్నిస్తున్నా, కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి గాని నిరుద్యోగుల జీవితాల్లో మాత్రం మార్పు రాలేదన్నారు. చైతన్యం కలిగిన రైతులు ఒక్కసారి ఆలోచన చేయండని కోరారు రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా, ఇయాల ఎర్రజొన్నలకు ఇస్తున్న ధర ఏంది, పసుపుకు వస్తున్న ధర ఏంది? 12,000 క్వింటాలు ఇస్తే కానీ గిట్టుబాటు కాదు పసుపుకు. 3,500 కనీసం లేదా 4,000 రూపాయలు ఇస్తే కానీ ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర రాదు. మొక్కజొన్న సోయాబీన్ గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. వీళ్ళకి ఎవ్వరికి ముఖ్యమంత్రి నీ చేతుల్నే కీలుపోమైనప్పుడు ఈ ప్రాంత రైతులను ఆదుకోవడానికి ఎందుకు నువ్వు ఆ ప్రయత్నం చేయలేదు అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి అయిన ప్రశాంత్ రెడ్డి నేను అడుగుతున్నా. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం, కాళేశ్వరం కట్టి 1,40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం అన్నారు కదా. ఈ భీమ్గల్ ప్రాంత రైతులు ఏం అన్యాయం చేసిండ్రు, ఏం మోసం చేసిండ్రు, ఎందుకు ఇక్కడికి కాళేశ్వరం నీళ్లు రాలేదు అని చెప్పి నేను ప్రశాంత్ రెడ్డిని